హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూస్డ్ టు టాక్ అబౌట్ యాక్షన్స్ దట్ విల్ బీ కంప్లీటెడ్ బై సర్టెన్ ఫ్యూచర్ టైంలో యాక్షన్ కంప్లీట్ అవ్వబోయే యాక్షన్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. ఇక్కడ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ థర్డ్ వర్బ్. మనకి ఫ్యూచర్ కంటిన్యూస్కి ఏమొచ్చింది? సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి ఆర్ విల్ బి ప్లస్ సెకండ్ వర్బ్ కదా. ఓకే, సింపుల్ ఫ్యూచర్కి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ ఫస్ట్ వర్బ్ కదా. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ థర్డ్ వర్బ్. ఓకే, వర్బ్ ఫార్మ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఎలా అనేది. ఒక్కసారి ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. ఎగ్జాంపుల్ ఇలా రాసా చూడండి. ఐ షల్ హ్యావ్ డన్ మై హోంవర్క్ బిఫోర్ యూ కమ్. ఐ షల్ హ్యావ్ డన్ మై హోంవర్క్ బిఫోర్ యూ కమ్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ హీ విల్ హ్యావ్ చేంజ్డ్ హిస్ రెసిడెన్స్. అంటే ఒక ఫ్యూచర్ టైంలో ఆ యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ ఎండ్ ఆఫ్ ఇయర్ లోపు ఈయన రెసిడెన్స్ కూడా చేంజ్ చేస్తారు అన్నట్టుగా. ఓకే, తను వచ్చేలోపు నేను హోంవర్క్ కంప్లీట్ చేయాలి అన్నట్టుగా. ఓకే, అర్థమవుతుందా? సో అలా అనమాట. ఓకే, దీనికి మనం ఎక్సర్సైజెస్ చూద్దాం. ఓకే, ఎక్సర్సైజెస్ ఏంటి చూడండి. హీ డాష్ ఏ హౌస్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు దీనికన్నా ముందు. చూడండి, షెల్ అంటే ఏంటి? చేయగలము అని. విల్ అంటే చేస్తాము. ఇది మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను అంతే. షెల్ హ్యావ్ అంటే కూడా అంతే. షెల్కి విల్కి తేడా అదనమాట. సో కొంచెం క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఎక్సర్సైజెస్కి వస్తే ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం? హీ డాష్ ఏ హౌస్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. బిల్డ్ అని ఇచ్చాం కదా. సో ఇక్కడ మనం ఏంటి ఫార్మల్ వేలో రాయాలంటే షెల్ హ్యావ్ వస్తుంది జనరల్గా. బట్ జనరల్గా ఈ సెంటెన్స్ మనం ఎలా రాస్తాము అంటే హీ విల్ హ్యావ్ బిల్ట్ V3 కదా. బిల్డ్కి V3 ఏంటి? థర్డ్ వర్బ్ ఫార్మ్ ఏంటి? బిల్ట్ కదా. హీ విల్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. షీ విల్ హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్ ఫర్ 6 months బై ద ఎండ్ ఆఫ్ జులై. బీకి బీన్, విల్ హ్యావ్ బీన్. బీ వర్స్ బీన్ బీయింగ్. అది ఒకటి సెంటెన్స్ అనమాట. 4 verb forms అనమాట. బీ వర్స్ బీన్ బీయింగ్. థర్డ్ verb form ఏంటి? బీన్. ఓకే, షీ విల్ హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్ ఫర్ 6 months బై ద ఎండ్ ఆఫ్ జులై. ఓకే, నెక్స్ట్ వన్. ద పిఎం డాష్ 5 years ఇన్ ఆఫీస్ బై మార్చ్. కంప్లీట్ అంటే కంప్లీటింగ్ కదా. సో థర్డ్ వర్బ్ కంప్లీటెడ్. విల్ హ్యావ్ పిఎం హీ అని తీసుకుంటాం కదా. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ యూజ్ చేస్తాం అనమాట. ఇంకేది రాదు. లెట్ అస్ లీవ్ ఎట్ 5 PM. ఐ డాష్ మై ఎక్సర్సైజెస్ బై దెన్. అంటే ఫినిష్ అంటే ఫినిష్డ్ వస్తుంది కదా. ఫినిషింగ్. థర్డ్ వర్బ్ ఏంటి? ఫినిష్డ్. సో ఐ వస్తే ఐవికి షెల్ హ్యావ్ కదా. ఓకే, నెక్స్ట్. హీ డాష్ బై ద టైమ్ యూ రీచ్. లీవ్కి లెఫ్ట్. హీ విల్ హ్యావ్ లెఫ్ట్. ఓకే, ఇక్కడ నోట్ పాయింట్ నేను రాసి పెట్టాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని. చూడండి, ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఫర్ క్లారిటీ, రెజ్యూమ్, టెక్నికల్ డాక్యుమెంట్స్ అట్లాంటివి అయితే విల్ హ్యావ్ యూజ్ చేస్తాం. లేదా ఫార్మల్, పొయటిక్గా, ట్రెడిషనల్గా రాయాలంటే షెల్ హ్యావ్ యూజ్ చేస్తాం ఐ అండ్ వీకి. ఓకే, కామన్గా ఇవి రాసి విల్ హ్యావ్ ఏంటంటే కామన్గా మనం యూజ్ చేసే సెంటెన్సెస్లో రాస్తాం అనమాట. షెల్ హ్యావ్ అనేది పర్టికులర్గా. అది కూడా దేనికి అంటే ఐవీకి. ఇవి కాకుండా మిగతా అన్నిటికీ కూడా విల్ హ్యావే యూజ్ చేస్తాం. ఓకే, అండ్ వన్ మోర్ ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ట్రై టు అవాయిడ్ షెల్ హ్యావ్ మోస్ట్లీ విత్. అంటే హీ, షీ, యూ, దే అట్లాంటి వాటికి రేర్గా రాస్తాం షెల్ హ్యావ్ అనేది. ఓకే, నేను చెప్పా కదా రేర్గా రాస్తాం అనమాట. పొయటిక్గా, ఫార్మల్గా అట్లా రాయాలంటే మనం డిపెండ్స్ ఆన్ సెంటెన్స్ రాస్తాం. బట్ మోస్ట్లీ 99% విల్ హ్యావ్ మాత్రమే రాస్తాం. ఐ వీకి మాత్రం ఫార్మల్గా రాయాలన్నప్పుడు షెల్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. స్ట్రక్చర్ గుర్తుంది కదా. సబ్జెక్ట్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ థర్డ్ వర్బ్. సబ్జెక్ట్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ థర్డ్ వర్బ్. ఇదేంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఒక పాయింట్లో కంప్లీట్ అవ్వబోయే యాక్షన్ గురించి మాట్లాడేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నా కమెంట్ చేయండి. ఓకే,
సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.